హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అనుకున్నదే అయ్యింది. ఎస్జిటి పోస్టుల్లో బీఈడీకి అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో వాద్యం. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టుల భర్తీలో బీఈడీ డిగ్రీ ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గురువారం హైకోర్టులో వాద్యం దాఖలైంది. ఎస్జిటి బీఈడీ అభ్యర్థులకు సమాన అర్హత కల్పిస్తూ ఇచ్చిన నిబంధనలను రద్దు చేయాలని కోరుతూ అద్దంకికి చెందిన బొల్లా సురేష్ ఈ వాద్యాన్ని దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు ఎలా వస్తుంది, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ పైన స్టే ఇస్తుందా లేదా అనే అంశాలు మనకు ఇంకా వేచి చూడాల్సిన విషయమే. సో దీంతోపాటు మరొక న్యూస్ అయితే ఉంది, అది చూద్దాం. డిఎస్సి దరఖాస్తులో ఈడబ్ల్యూఎస్ కోటా రగడ. ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి దరఖాస్తు ఈ నెల 12 నుంచి 14 వరకు ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ లేకుండానే ప్రభుత్వం స్వీకరించింది. దీనిపై అభ్యర్థులు ఫిర్యాదులు చేయడంతో గురువారం నుంచి ఈడబ్ల్యూఎస్ ఐచ్ఛికాన్ని తీసుకొచ్చింది. దీంతో ముందు దరఖాస్తు చేసిన ఓసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను కోల్పోయారు. దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం కుదరదని, కావాలంటే మళ్ళీ 750 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అంటున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు తమనే బాధ్యులను చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల్లో 30,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, చాలామందికి ఈ కోటాకు అర్హత ఉందని చెబుతున్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.